మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. చనాక కొరాట పంప్ హౌస్ ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. సీఎం రేవంత్ రెడ్డి కాసేపు క్రితమే అత్తిఘాట్ చేరుకున్నాడు. ఏదైతే చనాక కొరట బ్యారేజ్ సంబంధించి ఈ పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఈ బ్యారేజ్ సంబంధించి దాదాపు 4-5 సంవత్సరాలుగా బ్యారేజ్ పెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యారేజ్ సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం హత్తిఘాట్ వద్ద పంప్ హౌస్ సంబంధించిన నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉండవచ్చు. ఈ కార్యక్రమం తర్వాత నిర్మల్ జిల్లాకు చేరుకుంటారు. నిర్మల్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజ్ సంబంధించి కూడా బ్యారేజ్ ని ప్రారంభించబోతున్నారు. ఆ బ్యారేజ్ కి సంబంధించి యాసంగి నీటికి సాగు నీటిని విడుదల చేయబోతున్నారు. దీని ద్వారా ఇటు నిర్మల్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలకు సంబంధించి దాదాపు 18,000 ఎకరాలకు సాగునీరు రాబోతోంది. ఆ తర్వాత 2 కార్యక్రమాల తర్వాత నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధంగా చెప్పాలంటే సీఎం పర్యటన ప్రచార సభగా చెప్పవచ్చు. భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ఆదిలాబాద్ జిల్లా నుంచి సీఎం శ్రీకారం చుట్టబోతున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పరోక్షంగా ఇప్పటికే దాదాపు 400 కోట్ల మేర అభివృద్ధి పనులకు నిర్మల్ పట్టణంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో ఇప్పటికే భారీగా ఏర్పాటు చేశారు. ఏదైతే రేపో మాపో రాబోయే కొద్ది రోజుల నుండి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సంకేతాలు ఉండడం, మరోవైపు ఏదైతే పంచాయతీ ఎన్నికల సందర్భంలో కూడా సీఎం ఇదే విధంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక బహిరంగ సభ భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జోష్ నింపారు. ఆ మేరకు రిజల్ట్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే ఈ రోజు నుంచి ప్రచార జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ముఖ్యంగా మున్సిపల్ ఏదైతే ఈ రోజు నిర్మల్ సభ జరుగుతున్న నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉంది. ఈ సభ ద్వారా ఈ నిర్మల్ జిల్లాలో పట్టు పెంచుకోవడంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక జోష్ నింపడం కోసం కాంగ్రెస్ పార్టీ సభను వినియోగించుకుంటుంది. అధికార యంత్రం భారీగా ఏర్పాటు చేసింది. మొత్తం మీద కూడా దాదాపుగా ఏదైతే ఇప్పుడు సీఎం పంప్ హౌస్ ఏదైతే ఇనాగ్రేట్ చేస్తుందో దాదాపు తెలంగాణ నదిపై నిర్మించిన బ్యారేజ్ ఇది. దాదాపు 3 దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కలలు కంటున్న బ్యారేజ్ ఇది. అంటే కారణాలు ఏమైనా కూడా పెండింగ్ ఈ పనులు పూర్తి కాక ఇన్ని రోజులు దాన్ని ఓపెనింగ్ నోచుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీనికి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఈ రోజు పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో వినియోగాలకు దాదాపు 40,000 ఎకరాల సాగునీరు అందే అవకాశం ఉంది. అదే సమయంలో సదర్మాట్ బ్యారేజ్ కూడా వినియోగాలకు రాబోతుంది. 18,000 ఎకరాల సాగునీరు అందబోతుంది. మొత్తం మీద కూడా సాగునీటి సమస్యకు ఇది ఒక పరిష్కారంగా సీఎం పర్యటన పరిష్కారంగా చెప్తా ఉన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఒక జోష్ నింపేందుకు ఈ పర్యటనను కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా తీసుకుంది. రైట్.